ఈరోజు వీడియోలో పర్సంటేజ్ టాపిక్లోని సక్సెసివ్ రిమైండర్ మోడల్ అనే కాన్సెప్ట్ని చూడబోతున్నాం. ఒక పర్సన్ అతనికి వచ్చిన శాలరీలో 20% హౌస్ రెంట్ పైన, మిగిలిన దాంట్లో 70% హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్ పైన ఖర్చు పెడితే ఇప్పుడు అతని సేవింగ్స్ వచ్చేసి 3600 మిగిలినట్టయితే అతని టోటల్ ఇన్కమ్ ఎంత? సో ఇప్పుడు అతని ఇన్కమ్ ఎక్స్ అయినట్టయితే అతను హౌస్ రెంట్ పైన ఎంత పర్సంటేజ్ ఖర్చు పెట్టాడు? 20%. ఇక్కడ ఈ మోడల్లో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనం సేవింగ్ రేషియోని తీసుకోవాల్సి ఉంటుంది. స్పెండ్ 20% పెట్టిండు కాబట్టి సేవింగ్స్ ఎంత ఇప్పుడు 80%. సో అలా అన్నమాట. సో మిగిలిన దాంట్లో 70% ఖర్చు పెట్టాడు అంటే 70 పోతే మళ్ళీ సేవింగ్ ఎంత 30. సో 30/100 ఈక్వల్స్ టు ఇప్పుడు మిగిలింది ఎంత 3600. దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఎక్స్ అనేది 15,000 వస్తుంది. ఇక్కడ మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది ఒకటి, వాళ్ళు స్పెండింగ్ వాల్యూస్ ఇస్తారు, దాన్ని తీసేసి మనం సేవింగ్ వాల్యూస్ రాసుకోవాల్సి ఉంటుంది. ఎలా అంటే ఇప్పుడు 100 ఇక్కడ మనకి 20% స్పెండింగ్ ఇచ్చాడు అంటే 100లోకి 20 పోతే 80. అలాగే ఇక్కడ 70% స్పెండింగ్ ఇచ్చాడు, సో 100లోకి 70 పోతే 30. అలా అన్నమాట సేవింగ్ వాల్యూస్ అనేది మనం ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఒక ఎంప్లాయీ అతని శాలరీలో 25% ఫుడ్ పైన, 20% రెంట్ పైన, 10% ట్రావెలింగ్ పైన ఖర్చు పెడితే ఇప్పుడు అతని సేవింగ్స్ వచ్చేసి 5400 మిగిలి ఉన్నాయి. సో అతని టోటల్ శాలరీ ఎంత? ఇప్పుడు మనం టోటల్ శాలరీ ఎక్స్ అనుకుంటే అతను ఫుడ్ పైన 25% స్పెండింగ్ చేస్తుంటాం అంటే సేవింగ్స్ ఎంత 75/100. అలాగే రెంట్ పైన 20% అంటే మనకి 80/100 వస్తుంది. ఇప్పుడు ట్రావెలింగ్ పైన 10% అంటే మనకి 90/100 వస్తుంది. సో ఇవన్నీ పోగా మిగిలిది ఎంత 5400. ఇప్పుడు మనం ఎక్స్ ఫైండ్ చేస్తే మనకి ఎక్స్ అనేది 10,000 వస్తుంది. ఒక ఉమెన్ తన శాలరీలో 16 × 2/3% వాళ్ళ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ పైన ఖర్చు పెట్టినట్టయితే ఆ మిగిలిన దాంట్లో 40% గ్రోసరీస్ పైన, ఆ మిగిలిన దాంట్లో 12.5% చారిటీకి ఇచ్చినట్టయితే ఇప్పుడు తన దగ్గర మిగిలిన సేవింగ్స్ 6300. సో ఇక్కడ తను గ్రోసరీస్ పైన ఖర్చు పెట్టిన ఖర్చు ఎంత అనేది క్వశ్చన్. ఇక్కడ మనం ఎడ్యుకేషన్ చూసుకుంటే 16 × 2/3%, దీన్ని ఫ్రాక్షన్లో మార్చుకుంటే మనకు 1/6 వస్తుంది. ఇది స్పెండింగ్. మనకేం కావాలా? ఫస్ట్ క్వశ్చన్లో నేను చెప్పినట్టు సేవింగ్ కావాలా. మనకి సేవింగ్ కావాలి కాబట్టి 1/6ని మనం 1లోకి వెళ్ళి తీసేస్తే 1 - 1/6 మనకు 5/6 వస్తుంది. ఇది సేవింగ్. ఇప్పుడు తను గ్రోసరీస్ పైన ఎంత ఖర్చు పెట్టిందంటే 40%. పర్సంటేజ్ని మనం ఫ్రాక్షన్లోకి తీసుకుంటే మనకు 2/5 వస్తుంది. ఇది కూడా స్పెండింగ్. మనకి ఇప్పుడు సేవింగ్ కావాలా. సేవింగ్ కోసం మనం 1లోకి వెళ్ళి 2/5 తీసేయాలా, మనకు 3/5 వస్తుంది. ఇప్పుడు తన చారిటీకి 12.5% ఇవ్వడం జరిగింది. దాన్ని మనం ఫ్రాక్షన్లోకి మార్చుకుంటే మనకు 1/8 వస్తుంది. ఇది స్పెండింగ్. సేవింగ్ కోసం మనం 1/8ని 1లోకి వెళ్ళి తీసేస్తే మనకి 7/8 రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం తన టోటల్ ఇన్కమ్ ఫైండ్ చేయాలనుకుంటే ఎక్స్ ఇంటూ ఫస్ట్ సేవింగ్ వచ్చేసి 5/6, సెకండ్ వచ్చేసి 3/5, థర్డ్ వచ్చేసి 7/8 ఈక్వల్స్ టు తను అట్ ద ఎండ్ ఆఫ్ ద డే సేవ్ చేసిన అమౌంట్ 6300. దీన్ని సాల్వ్ చేస్తే మనకి తన శాలరీ అనేది 14,400 రావడం జరుగుతుంది. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే తను గ్రోసరీస్ పైన ఖర్చు పెట్టిన అమౌంట్ ఎంత? దీన్ని సాల్వ్ చేయడానికి ఫస్ట్ మనం తను ఎడ్యుకేషన్ పైన ఎంత ఖర్చు పెట్టింది అనేది చూడాలి. ఎడ్యుకేషన్ పైన తను 1/6 పార్ట్ ఖర్చు పెట్టడం జరిగింది. 14,400 పైన 1/6 అంటే మనకి 2,400 వస్తుంది. సో ఇప్పుడు 14,400లోకి వెళ్ళి 2,400 తీసేస్తే మిగిలేది 12,000. ఇప్పుడు ఆ మిగిలిన 12,000 పైన కదా తను గ్రోసరీకి ఖర్చు పెడుతుంది. 12,000 పైన గ్రోసరీకి తను ఎంత ఖర్చు పెట్టింది 2/5. ఇప్పుడు 12,000 పైన 2/5 అంటే మనకి 4,800 రావడం జరుగుతుంది. అంటే తను గ్రోసరీస్ పైన 4,800 రూపీస్ ఖర్చు పెట్టడం జరిగింది. ఒక ట్రావెలర్ 15% ఆఫ్ మనీ పోగొట్టుకోవడం జరిగింది. ఆ మిగిలిన అమౌంట్లో అతను సర్టెన్ పర్సంటేజ్ అకామిడేషన్ కింద ఇచ్చినప్పటికీ అతని శాలరీలో 68% ఆఫ్ మనీ ఇప్పటికీ అతని దగ్గర ఇంకా మిగిలే ఉంది. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఆ అకామిడేషన్ పైన కట్టిన మనీ ఉంది కదా, అది ఎంత పర్సంటేజ్ అనేది క్వశ్చన్. ఫస్ట్ మనం అతని శాలరీలో అతను 15% పోగొట్టుకుందంటే మనకి ఎంత వస్తుంది సేవింగ్ 85/100. ఇప్పుడు అతను అకామిడేషన్ కింద కొంచెం పర్సంటేజ్ కట్టడం జరిగింది, అది ఎంతో మనకు తెలియదు. సో మనం ఏమని రాసుకోవాలి 100 - 5 అని రాసుకోవాలి. మనం ఫస్ట్ క్వశ్చన్లో చూసుకుంటే మనకు 20% స్పెండింగ్ అని చెప్పినప్పుడు మనం అక్కడ ఏమని రాసుకున్నాం 80/100 అని రాసుకున్నాం. 100లోకి వెళ్ళి 20 పోతే 80 వస్తుంది కాబట్టి మనం 80/100 అని రాసుకున్నాం. ఇక్కడ కూడా మనకు అకామిడేషన్ ఎంత అని ఇవ్వలేదు కాబట్టి 100 - 5 అని రాసుకోవాలి మనం. ఇదంతా పోను ఫైనల్గా అతని ఒరిజినల్ మనీలో ఇంకా 68% ఆఫ్ మనీ అతని దగ్గర మిగిలే ఉందని చెప్పాడు క్వశ్చన్లో. సో మనం 68/100 ఇంటూ ఎక్స్ అని వేసుకోవాలి. దీన్ని సాల్వ్ చేస్తే మనకి వై అనేది 20% రావడం జరుగుతుంది. అంటే అతను అకామిడేషన్ కింద 20% ఆఫ్ మనీ అక్కడ స్పెండ్ చేయడం జరిగింది. ఒక బిజినెస్ మ్యాన్ ఒక ప్రాజెక్ట్ పైన వర్క్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఇయర్లో అతనికి 20% లాస్ రావడం జరిగింది. సో లాస్ రాగానే అతను ఆ మిగిలిన అమౌంట్లో 15,000 తీసేసుకొని వేరే ప్లేస్లో ఇన్వెస్ట్ చేయడం జరిగింది. సో సెకండ్ ఇయర్లో అదే ప్రాజెక్ట్ పైన అతనికి 25% ప్రాఫిట్ కూడా రావడం జరిగింది.
సో ఇలా ఫస్ట్ ఇయర్లో లాసు, సెకండ్ ఇయర్లో ప్రాఫిట్ వచ్చిన తర్వాత అతని దగ్గర టోటల్గా నెట్ క్యాపిటల్ అనేది 75,000 అయింది. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ పైన అతను పెట్టిన క్యాపిటల్ ఎంత అనేది క్వశ్చన్. సో మనం క్యాపిటల్ని ఎక్స్ అనుకుంటే ఫస్ట్ ఇయర్లో అతను 20% లాస్ అవ్వడం జరిగింది కాబట్టి అతను ఎంత సేవింగ్ ఉన్నట్టు 80/100. ఆ ఉన్న దాంట్లో అతను 15,000 తీసుకెళ్లి వేరే ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేయడం జరిగింది. అంటే మనం మైనస్ 15,000 చేయాలి. ఇప్పుడు సెకండ్ ఇయర్లో అతనికి 25% ప్రాఫిట్ వచ్చింది కాబట్టి మనం 125/100 రాసుకుంటే అతనికి ఫైనల్గా వచ్చిన క్యాపిటల్ 75,000. ఇక్కడ సెకండ్ లైన్లో చూసుకుంటే మనం ఎక్స్ అనేది రెండు వాల్యూస్కి మల్టిప్లై చేయం. ఎందుకంటే ఫస్ట్ది వచ్చేసి పర్సంటేజ్, బట్ సెకండ్ది వచ్చేసి యాక్చువల్ అమౌంట్. అంటే అది అమౌంట్ 15,000 అమౌంట్. ఇక్కడ వచ్చేసి 80/100%. అది అమౌంట్ కాబట్టి మనం ఎక్స్ రెండింటికి మల్టిప్లై చేయం. ఇక్కడ జస్ట్ మనం 80/100 ఎక్స్ తీసుకొని ఆ 15,000ని అటు సైడ్ షిఫ్ట్ చేస్తే మనకి 75,000 వస్తుంది. సో ఫైనల్గా 93,750 రావడం జరుగుతుంది. అది అతని స్టార్టింగ్ క్యాపిటల్.